హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్ ద్వారాగా గురుపౌర్ణి శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తపస్వి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ మహారాజ్కి జ్ఞాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు మీకోసం ఛానల్ తరఫున. మరి అలాగే ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఆలస్యం చేయకుండా ఇంకా తొందరగా సెషన్లోకి వెళ్ళిపోదాం కదా. రోజు కొంచెం చెప్పుకుందాం. ఏంటంటే ఈ బుక్ దేని గురించి అనేది చెప్పుకుందాం అనమాట. ఈ భూమి పైన ఈ భూమి పైన ఖనిజ సంపద, వృక్ష సంపద, ఇంకేదైతే మనకి జంతువు జాతి, మానవ జాతి ఉన్నారు కదా, మానవ కోటి, వీళ్ళందరూ కూడా ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఇవన్నిటితో పాటు ఉన్న భూమి ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి ద్వారా పుట్టింది, ఇలాంటి ప్రశ్నలకు విశ్వజ్ఞానులు ఉన్నారు కదా, ఆ పైన యూనివర్సిటీకి సంబంధించిన మాస్టర్స్, వాళ్ళు తెలియజేసిన సత్యమే ఈ తపస్వి అనే బుక్ అనమాట. కాబట్టి కొత్త వాళ్ళ కోసం మనం రోజు ఇంట్రొడక్షన్ చేసుకుంటాం ఈ బుక్ గురించి. సరే, మరి మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. నిన్నటి రోజు వరకు చెప్పాలంటే, రోజు నిన్నటి ముందు జరిగింది చెప్పాలంటే మనకి ఇచ్చిన టైం సరిపోదు కాబట్టి 5 డేస్లోనే ముగిస్తారు. కాబట్టి ఏ రోజు కంటిన్యూ ఆ రోజే చెప్పేసుకుందాం. ఓకే. అయితే ఈ ఒక వృద్ధుడు, ఒక యువ సన్యాసి, అతనికి కోసము ఇతన్ని మాస్టర్స్ తీసుకెళ్ళి పైకి తయారు చేస్తున్నారు అనమాట. లోపలంతా రిపేర్ చేస్తున్నారు, ఏం ఉంచాలో ఏం తీసేయాలో అన్నీ చేస్తున్నారు. ఒక యువ సన్యాసి వాళ్ళ గురువులు తన్ని పంపించారు ఇక్కడ దగ్గర. ఇది చాలా కాలం క్రితం అతను యువ సన్యాసం ఉన్నప్పుడు అంతా గుర్తు తెచ్చుకొని ఈ యువ సన్యాసికి చెప్తున్నాడు ఈ వృద్ధుడు. అయితే కొంచెం సేపు గడిచిపోయిందంట, అలాగే పడుకొని ఉన్నారంట. అలసినట్టు లేదంట వృద్ధుడికి, అలాగని ఫ్రెష్గాను అనిపించలేదంట. ఒక విధమైన భావరాహిత్య స్థితిలో ఉండిపోయాడట. నాకు ఏ బాధ లేదన్నదైతే తథ్యం, దిగులుగా కూడా లేదన్నది తథ్యమే, నిజమే. తథ్యం అంటే నిజం అనమాట. అయితే అతని భాషలో అతను చెప్తున్నాడు అప్పుడున్న రోజుల్లో. అయితే ఏమంటున్నాడు ఇంకా, నా శరీరంలో రాసాయనిక మార్పు ఏదో వచ్చినట్లుగా అనిపించిందంట. వాళ్ళు చేసే ప్రక్రియలన్నిటికీ ఇతనికి ఏమనిపించింది, శరీరంలో రసాయన మార్పు, కెమికల్ యాక్షన్ అనిపించింది అనమాట. అయితే ఆ నల్ల పెట్టి ఒక బల్ల మీద ఉందనుకున్నాను చూడు, దాన్ని డిఎన్ఏ అంటారనమాట. డిఎన్ఏ బాక్స్ అది. అయితే ఆ నల్ల పెట్టె ద్వారా చూశాడట అతను. వాళ్ళందరూ వెళ్ళిపోయాడు, ఫ్రెష్గాను లేదు, ఇలా లేదు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక నల్ల పెట్టి అంటే డిఎన్ఏ బాక్స్ అనమాట అది. దాని ద్వారా చూశాడంట. అయితే కనుచు పంచుల్లో ఒక వ్యక్తి కనిపించాడట. ఒక లోహపు చట్రానికి బోలెడని గాజు గొట్టాలు అమర్చి ఉన్నారట. వాటికి రకరకాల బుడిపెలు, మీటలు బయటికి పొడుచుకొచ్చినట్టున్నాయంట. వాటిని ఆ వ్యక్తి తిప్పుతున్నాడంట. అతను వాటికి తిప్పుతుంటే ఆ చిన్న సైజు గాజు పెట్టెల్లో ఉండే ముళ్ళు రకరకాలుగా చూపిస్తున్నాయట. అయితే నేను మరగుజ్జు అనుకుంటున్న ఆ పొట్టి మనిషి ఎవరైతే అందరికీ అధికారిగా ఉన్నాడు అనుకున్నాను కదా, అతను ఏం చేస్తున్నాడంటే, బహుశా అజమాయిషి అతని చేతిలో ఉన్నట్లుంది, ఏదో తిప్పాడంట. అప్పుడు నా మాతృభాషలో మాట్లాడే వ్యక్తి నా కనుచూపు మేరలోకి వచ్చాడు. ఒక అతను మాత్రం, ఇతని మాతృభాష ఏంటి, లామా ఆ టైంలో కదా, అందుకే నా మాతృభాష అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. నా మాతృభాష అంటే ఇక్కడ తెలుగు కాదనమాట. అయితే అతను ఏం చేస్తున్నాడంటే, అజమాయిషి అతని చేతిలో ఉంది కాబట్టి అతను ఏదో చెప్పాడంట. అప్పుడు ఈ మాతృభాషలో ఉన్న వ్యక్తి ఏం చేశాడు, అతని మాతృభాషలో ఉన్న వ్యక్తి నా కనుచూపులోకి మేరకు వచ్చాడు. అయితే నన్ను నిద్రపుచ్చుతున్నారని, నేను విశ్రాంతి తీసుకోవాలని, అప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతానని, నిద్రాహారాలైన తర్వాత వాళ్ళు నాకు చూపించాలనుకున్న దాన్ని చూపిస్తారని చెప్పాడట. ఎవరు, మాతృభాషలో మాట్లాడే అతను. అయితే అతని మాటలు పూర్తయ్యో లేదు, నాకు క్షణాల్లో స్పృహ తప్పింది. ఆ తర్వాత తెలుసుకున్నాను, నా స్పృహ పోగొట్టడానికే వీళ్ళు వేలితో మీట నొక్కేశారని, అది ఒక సాధనం ద్వారా జరుగుతుందని, అలాంటి హాని కలగకుండా సాధనం నాకు ఆ క్షణంలో నిద్ర వచ్చేలా చేయగలరు వాళ్ళు అని ఇతనికి అర్థమైందంట. అయితే అలా ఎంతసేపు నిద్రపోయానో, స్పృహ లేకుండా పడిపోయానో నాకు తెలీదు, తెలిసే అవకాశం లేదు. ఒక గంటైనా అయి ఉండొచ్చు, లేదా ఒక రోజైనా అయి ఉండొచ్చు. ఎంత హఠాత్తుగా నిద్రపోయానో అంత హఠాత్తుగాను మేల్కొన్నాడట. ఒక్క క్షణంలో నాకేమీ అసలు ఒక క్షణంలో నిద్రపోయినట్టుంది, ఒక క్షణంలో లేచినట్టుంది. కానీ ఈ మెలకు వచ్చేసరికి మాత్రం ఏమీ కనిపించట్లేదంట. అంటే ఆ యంత్రం పనిచేయటం లేదని అనుకున్నాడు.
అయితే చాలా బాధ అనిపించిందంట. అంతకు ముందున్నట్లే గుడ్డివాడిలా ఉండిపోయాను. వింత శబ్దాలు చెవిలో పడుతున్నాయి. లోహానికి లోహం తగిలిన శబ్దం, గాజుగొట్టం ద్వారా గబగబా దూరమైపోతున్న అడుగుల చప్పుడు, లోహం ప్రక్కకు తిరుగుతూ జారిన శబ్దం. కొన్ని క్షణాలు అంతా నిశ్శబ్దం. ఆలోచిస్తూ పడుకున్నాడట. అయితే నా జీవితంలో ఇంత గందరగోళాన్ని తీసుకొచ్చిన ఈ విచిత్రమైన ఘట్టాలను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉండిపోయాడట. నాలో భయాందోళన పెరుగుతూ ఉండగా అంతరాయం కలిగింది. మళ్ళీ ఇతను ఇలా ఆలోచిస్తూ భయాందోళనతో ఉంటే అతనికి అంతరాయం కలిగిందంట. వెంట వెంట పడుతున్న అడుగుల చప్పుళ్ళు నాకు వినిపించాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంట వెంటగా అడుగుల చప్పుళ్ళు వినిపించినాయంట. దూరంగా ఉండి గొణుక్కున్నట్లుగా మాట్లాడుకుంటున్నారట వాళ్ళు. ఎక్కడి నుంచో వినిపిస్తోంది. క్రమేపీ శబ్దం పెద్దదై నా గదిలోకి తిరిగింది. మళ్ళీ లోహాన్ని పక్కకు జరుపుతున్న శబ్దం. ఈ ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళిద్దరిని ఆడవాళ్ళని నిర్ణయించేసుకున్నాను నేను. అంటే ఆడవాళ్ళలా కనపడుతున్నారు కాబట్టి ఈడు ఆడవాళ్ళని ఫిక్స్ అయిపోయాడనమాట. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారట. అందరూ ఒకేసారి మాట్లాడుకుంటున్నారో లేదా నాకు అలా వినిపించిందో తెలీదు గానీ, వచ్చి నాకు చెరో పక్కన నుంచున్నారు. ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే, నా ఒంటి మీదన ఒకే ఒక ఆచ్ఛాదనను నా అంగీని లాగి పడేశారు. నేనేమీ చేయలేకపోయాను. శక్తిహీనుడినై కదలలేకపోయి ఆ ఆడవాళ్ళ దయాదాక్షిణ్యాలకు లోబడి అలా పడి ఉన్నాడట. అయితే పుట్టినప్పుడు అంత నగ్నంగా ఉన్నాను. నేనేమో సన్యాసిని. నాకు స్త్రీల గురించి బొత్తిగా తెలీదు. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళంటేనే నాకు భయం అని చెప్తున్నాడీయన. వృద్ధ సన్యాసి చెప్పటం కాసేపు ఆపి, అయితే యువ సన్యాసి హడలిపోయి చూస్తున్నాడంట. ఇతనేమో కొంతసేపు ఆపాడు చెప్పడం. ఇతని ఫీలింగ్ ఎట్లా ఉన్నాయని చూడటానికి. ఇతనేమో హడలిపోయి చూస్తున్నాడట ఇయన్నీ చెప్తుంటే. అయితే అలాంటి సంఘటన జరిగితే ఎంత విపరీతమైన కోపాన్ని అది కలిగిస్తుందో కదా అని అనుకున్నాడట. ఆ సంఘటన తలుచుకోగానే వృద్ధ సన్యాసి నుదుటిన చెమటలు అలుముకున్నాయి. వణుకుతున్న చేతులతో నీళ్ల పాత్ర వైపు చేయి చాచాడు. కొన్ని గుక్కలు తాగి మళ్ళీ జాగ్రత్తగా ఆ పాత్రను పక్కన పెట్టేసి మళ్ళా తటపటాయిస్తూ చెప్పసాగాడనమాట. అయితే ఇంతకంటే ఘోరం జరగవలసి ఉంది. దాని తర్వాత ఆ యువతులిద్దరూ నన్ను పక్కకు ఒత్తిగిలిచ్చారట. పక్కకు తిప్పి పడుకోబెట్టారట ఆ యువతులిద్దరు, ఆడవాళ్ళిద్దరూ. అయితే నా శరీరంలో చెప్పరాని భాగంలోకి ఒక గొట్టాన్ని అమర్చారు. అంటే చెప్పడం వీలు కాని ఒక శరీరంలోని అవయవానికి లోనికి ఒక గొట్టాన్ని అమర్చారట. ఆ ద్రవంలా నాలోకి ప్రవేశించింది. నేను పేలిపోతానేమో అనేంత ఉబ్బరం కలిగిందంట లోపల. తర్వాత చాలా మామూలుగా నన్ను పైకెత్తి నా నడుము కింద భాగం కింద చల్లటి పాత్ర మీద పెట్టారట. ఆడవాళ్ళిద్దరి ఎదుట తర్వాత నాకేం జరిగిందో వర్ణించకపోవటమే సభ్యతగా ఉంటుందేమో. అంటే ఇతనికి ఏం జరిగిందంటే ఎనిమా చేశారనమాట. అయితే అంటే ఏమైంది అసలు సభ్యతగా ఉండదేమో అంటున్నాడు. అంటే ఎనిమా చేశారేమో అని ఇచ్చారనమాట బ్రాకెట్‌లో. తర్వాత వాళ్ళు నగ్న శరీరాన్నంతా శుభ్రంగా కడిగేసి వాళ్లకు పురుష మర్మాంగాలతో బాగా పరిచయం ఉన్నట్లుగా అర్థమైంది నాకు. అంటే వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారేమో, వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉందేమో అని అనిపించిందంట. వాళ్లకు అలా అర్థమైందట. కానీ వాళ్ళకి ఒళ్ళంతా వేడెక్కిపోయిందట. శరీరానంతా శుభ్రంగా కడిగేశారు. వీళ్ళకి ఇలాంటియన్నీ ఎక్స్‌పీరియన్స్ ఉందేమో అనుకున్నారు. తర్వాత ఇతనికైతే ఒళ్ళంతా అయితే వేడెక్కిపోయిందంట. అయితే గందరగోళంలో ఉన్నాను. ఇతనంతా ఏమి అర్థం కావట్లా. వీళ్ళు చేసేయన్నీ ఇట్లా చేస్తున్నారు. అది ఆడవాళ్ళు చేస్తున్నారు. ఏంట్రా బాబు అని ఇతనికేమి గందరగోళంగా ఉండి అర్థం కావట్లేదట. అయితే ఇతనికి ఏం జరిగింది ఇంకా ఏమనుకుంటున్నాడు తర్వాత కూచుగా ఉన్న లోహపు అంటే కూచుగా అంటే షార్ప్‌గా అనమాట. కడ్డీలను లోపలికి పెట్టారట మళ్ళీ. ముక్కులో పెట్టి ఉన్న గొట్టాన్ని లాగి పడేసి కొత్త దాన్ని మొరటుగా లోపలికి నెట్టారట. షార్ప్‌గా ఉన్నదాన్ని. అయితే తర్వాత నా గొంతు నుంచి పాదాల వరకు ఒక గుడ్డ కప్పేశారట. అన్ని చేసినా వాళ్ళ పనిపైతే పూర్తి కాలేదట. నా తల ముక్కలైపోతుందేమో అన్నంత బాధ కలిగిందంట. ఎంతెంతో ఏదేదో జరిగిందంట అతనికి. వాటిని వర్ణించటం నా వల్ల కాదు అంటున్నాడు ఆ వృద్ధ సన్యాసి. చివరికి బంకగా అల్లుకునే పదార్థాన్ని పూశారు నా తల మీద. ఏంటో బంకగా ఉండేదేదో చేతులు పూసుకొని తల మీద పూసారట. ఆ తర్వాత అప్పటి వరకు నా బాధ వర్ణనాతీతం. ఇదంతా జరుగుతున్నంత సేపు ఆడవాళ్ళిద్దరూ పళ్ళికిలించుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారంట. నవ్వుకుంటూ ఈ పని చేస్తూ ఇదంతా ఇతనికి చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నారంట. అంటే ఇతని పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు పళ్ళికిలించుకుంటూ అనే అంత ఇదిగా కోపం వచ్చిందనమాట. ఏం అర్థం కాలే ఆ గందరగోళానికి. అందుకే అతను అట్లా చెప్తున్నాడనమాట. అయితే అలాగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. అయితే ఏం చెప్తున్నాడు ఇంకా వాళ్ళ బుర్రల్ని
దెయ్యాలు ఎత్తుకెళ్ళిపోయాయేమో ఏంటో వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇతనికి అలా అనిపిస్తుంది అనమాట వాళ్ళు చేస్తుంటే. అంటే ఇలాంటిది ఎప్పుడూ అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు అందుకే అలా చేస్తున్నారు, నువ్వేం భయపడొద్దు అన్నా గానీ అందులో ఆడవాళ్ళు ఒక జంటకి చేసేసరికి అట్లనే ఉంటది గదా పరిస్థితి. అందుకని వాడికి దెయ్యాలు ఎత్తిపోయేమో ఆళ్ళ బుర్రకి ఆళ్ళేం చేస్తున్నారో అర్థం కావట్లే. పైగా కిచకిచ నవ్వుకుంటున్నారు అని చెప్పి అంటున్నాడనమాట. పళ్ళికిలిస్తూ నవ్వుతున్నారని. అయితే చాలా సేపటి తర్వాత మళ్ళీ లోహం జారిన శబ్దం వినిపించింది. ఈసారి అడుగులు మరింత బరువుగా వినిపించాయి. ఆ స్త్రీలు టక్కున మాటలు ఆపేశారు. ఎవరో వచ్చేసరికి ఆ స్త్రీలిద్దరూ మాట్లాడుకోవటం, నవ్వుకోవడం అంతా ఆపేశారట. నా భాషలో మాట్లాడే గొంతు నన్ను పలకరించింది. ఇతని భాషలో ఒక గొంతు మాట్లాడుతుంది గదా! అది ఇతనితో మాట్లాడిందంట. ఏం పలకరించిందంటే, "ఇప్పుడు ఎలా ఉంది మీకు?" అని అడిగిందంట ఆ గొంతు. "భయంకరంగా ఉంది. మీ ఆడవాళ్ళు నా బట్టలు ఊడదీసి చెప్పరాని విధంగా నా శరీరాన్ని అవమానపరిచారు" అన్నాను. బాధగా అన్నాడట అతను. "ఇట్లా చేశారు మీ ఆడవాళ్ళు. నాకు బాధ అనిపిస్తుంది" అని. నా మాటలకు అతనికి చాలా నవ్వు వచ్చేసింది. నిజం చెప్పాలంటే అతను అలా నవ్వేసరికి నా బాధ కూడా కొంచెం ఎక్కువై తగ్గలేదింకా అని చెప్తున్నాడు. "నిన్ను శుభ్రం చేయాల్సి వచ్చింది. నీ శరీరంలో" అతను చెప్తున్నాడనమాట. అంటే ఇతనికి అతను కూడా నవ్వేసరికి ఇతనికి ఇంకా బాధ అనిపించిందంట. అతను చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, "నిన్ను శుభ్రం చేయాల్సి వచ్చింది. నీ శరీరంలోంచి మలినాన్ని బయటికి తీయాల్సి వచ్చింది. ఇదే పద్ధతిలో నీకు ఆహారాన్ని కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వివిధ రకాల గొట్టాలు, విద్యుత్ కనెక్షన్‌లు మార్చి ఒక సెటిలైజ్ చేసినవి పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ క కట్టు కట్టాల్సొచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలాంటి మచ్చలుంటాయి నీ తల మీద కొంచెం మచ్చలుంటాయట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు చేసినయి ఒక గాయాల్లాంటియి అయినాయి కదా! గట్టిగా గుచ్చటాలు, తీయడాలు ఇలాంటివి చేశారు గదా! కాబట్టి కొంచెం మచ్చలుంటాయి నీ తల మీద. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇది వాడు చేసింది అని చెప్పి అతను బాధపడుతుంటే మళ్ళీ అనిపించి చెప్పాడనమాట. వృద్ధ సన్యాసి యువ సన్యాసి వైపు వంగాడట. "ఇదిగో ఇక్కడ నా తల మీద 5 మచ్చలున్నాయి చూడు" అని అన్నాడట. అది మళ్ళా గుర్తు చేసుకొని యువ సన్యాసితో ఎదురుగుండా ఉన్న అతనితో చెప్తున్నాడు. ఆ యువ సన్యాసి లేచి నిలబడి వృద్ధుడి ఆ తలపైన ఆసక్తిగా చూసి అవును అన్నాడంట. మచ్చలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడనమాట. ఒక్కొక్కటి 2 అంగుళాల పొడవులో ఉండి తెల్లటి గుంటలాగా కనిపిస్తుందంట. అప్పుడెప్పుడో యువ సన్యాసిగా ఉన్నప్పుడు చేసిన వాటికి ఇప్పటికి కూడా ఇంకా మచ్చలు, గుంటలు కూడా అలాగే ఉన్నాయట. ఆళ్ళు గుచ్చిన గుంటల్లాగా పడిపోయి అని చెప్పి యువ సన్యాసి చెప్తున్నాడనమాట. అయితే గుంటల్లాగా కనిపిస్తుందంట. ఆడవాళ్ళ చేతులు ఇలాంటి అనుభవం ఎంత భయంకరమో కదా అని అనుకున్నాడట ఆ యువ సన్యాసి కూడా. అయితే అప్రయత్నంగా అతనికి ఒళ్ళు గగురు పొడిచిందట తలుచుకోగానే. ఎవరికి? యువ సన్యాసికి. అతను చెప్తుంటే ఇక చెప్పే అతనికి ఇంకెలా ఉండాలి వాళ్ళు చేసేదానికి. ఇతనికే చూసి ఒళ్ళు గగురు పొడిచిందంట. అంతే చటుక్కున కూర్చున్నాడు. తన వెనుక భాగం మీద ఎవరైనా దాడి చేస్తారేమో అని ఇతను కూడా ఎవరైనా చేస్తారేమో అలాగ అనేసుకొని భయపడిపోయాడంట. టక్కన కూర్చుండిపోయాడట మళ్ళీ. అయితే వృద్ధుడు మళ్ళీ చెప్పడం కొనసాగించాడనమాట. ఏం చెప్తున్నాడంటే, అతని మాటలతో నా కోపం చల్లారకపోగా అతన్ని అడిగేశాను. కానీ ఆడవాళ్ళ చేతిలో నాకింత పరాభవం ఏమిటి? ఇలాంటి అవసరమే ఉంటే మగవాళ్ళు లేరా ఆ పనులు చేయడానికి అని అడిగేశాడట ఈ వృద్ధ సన్యాసి. అయితే నన్ను బంధించిన ఆ వ్యక్తి నేను అతన్ని అలాగే అనుకున్నాను అని మళ్ళీ నవ్వేసి అన్నాడట. చూడు నాయనా, మరీ ఇంత మూర్ఖంగా బిడి పడిపోకు. అది నీదే కాదు. ఏ నగ్న శరీరమైనా వాళ్లకు లెక్కలేదు. నీదనే కాదు ఆడవాళ్ళ, మగవాళ్ళ అని కాదు. ఏ నగ్న శరీరమైనా సరే వాళ్ళకి లెక్కలేదు. ఇక్కడ మేము డ్యూటీలో లేనప్పుడు ఎక్కువ నగ్నంగానే ఉంటాము. అసలు వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నప్పుడే బట్టలేసుకుంటారంట. మిగతా టైం అంతా నగ్నంగానే ఉంటారట. అందుకని వాళ్ళకి అలాంటి లెక్కలేమి ఉండవంట ఆడవాళ్ళు, మగవాళ్ళని. అయితే ఈ శరీరం ప్రజ్ఞాత్మ ఆలయం. శరీరం ఏంటి? ప్రజ్ఞాత్మ ఆలయం. కాబట్టి చాలా పవిత్రమైనది. అతిగా బిడియపడిపోయే వాళ్లకు నీచమైన ఆలోచనలే వస్తాయి. మనకి ఇక్కడి నుంచి భూమి నుంచి కదా! ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. అక్కడ పద్ధతులు అతనికి తెలియదు కదా! అందుకని అలా ఫీల్ అయ్యాడనమాట. ఇదంతా బిడియంగానే ఉంటుంది. అతిగా సిగ్గుపడే వాళ్ళకి ఇదంతా అలాగే అనిపిస్తుంది. నీచమైన ఆలోచనలే కలుగుతాయి. కానీ మాకిక్కడ ఇదంతా ఇంకా ఆడవాళ్ళు అంటావా? ఆడవాళ్ళని పని చేయటం విషయానికొస్తే అది వాళ్ళ విధి. ఇక్కడ వాళ్ళు నర్సులు. వాళ్ళ పని అదే. కాబట్టి ఆళ్ళు మగవాళ్ళలా ఏమన్నా లేదు. మేమైతే ఇక్కడ డ్యూటీ ఉన్నప్పుడు తప్ప మిగతా అంతా నగ్నంగానే ఉంటాము. అతిగా సిగ్గుపడే వాళ్ళకి అది నీచమైన పనిలా అనిపించొచ్చేమో. వాళ్ళు నర్సులు. వాళ్ళ విధి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ అని చెప్పి అలాంటి పనులు చేయడానికి వాళ్ళు శిక్షణ కూడా పొందారిక్కడ అని చెప్పి చెప్పాడనమాట అతనికి వృద్ధుడికి. అయితే నేను ఎందుకు కదలలేకపోతున్నాను? నన్ను ఎందుకు చూడనివ్వటం లేదు? ఇది చాలా చిత్రహింసగా ఉంది అని అన్నాడట. నువ్వు కదలలేవు. ఎందుకంటే నిన్ను కదిలిచ్చామనుకో
మేము అమర్చిన ఈ ఎలక్ట్రోడోన్లు లాగిపారేసి నిన్ను నువ్వు గాయపరుచుకుంటావేమోనని, లేదా మా పరికరాలన్నీ పాడు చేస్తావేమోనని మా భయం. నిన్ను నువ్వు గాయపరచుకోవడమే కాకుండా మేము ఏమైతే ఆ పరికరాలని మీకు అమర్చడమో అవన్నీ పాడు చేసేస్తావేమో అని మాకు భయము. అందుకే నిన్ను కదలనివ్వకుండా అట్లా ఉంచాము. ఇంకా చూపు విషయానికి వస్తే నీకు చూపు ఎక్కువ అలవాటు కాకుండా జాగ్రత్త పడుతున్నావు. చూపు అనేది అలవాటు కాకుండా జాగ్రత్త పడుతున్నారట వాళ్ళు. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గుడ్డివాడివి అయిపోతావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకే నీకు ఇది చూపు ఇచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ నువ్వు గుడ్డివాడివి అయిపోతావు. కాబట్టి నేను అలా కట్టాల్సి వచ్చింది. మా పనంతా పూర్తయ్యాక నేను వదిలేస్తాము. నువ్వు లేచిపోయి ఆ ఆయుధాలని గుచ్చుకోవటమే కాకుండా పరికరాలు అవన్నీ చిందరవందర చేసి పడేస్తావేమో, విసిరి పడేస్తాను భయం వేసింది. కాబట్టి నీకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు మామూలుగా గుడ్డివాళ్ళలాగా అయిపోతావు అని చెప్పి ఇదంతా చెప్తున్నాడు అనమాట అతను. కాబట్టి ఇలా కాకుండా జాగ్రత్త పడుతున్నాము. ఇక్కడ చూపుకు బాగా అలవాటు పడ్డావనుకో, గుడ్డివాళ్ళు పెంచుకునే గ్రాహ్యశక్తిని, ఇంద్రియశక్తిని పూర్తిగా నువ్వు మర్చిపోతావు. ఇక్కడ చూపు ఉన్నట్టే అక్కడ కూడా నీకు ఎక్కడ నుంచి తీసుకొచ్చావు అక్కడ దింపిన తర్వాత మళ్ళీ నీకు చూపు వచ్చిందనుకో, ఈ గ్రాహ్యశక్తిని, ఈ ఇంద్రియాల యొక్క పటుత్వాన్ని నువ్వు కోల్పోతావు. గుడ్డివాడిగా ఉన్నప్పుడు చక్కగా అన్నీ తెలుసుకుని ఉన్నాడు కదా, ఎక్కడేముంది ఏంటని ఆ మనోదృష్టితో చూశాడు కదా, అదంతా నువ్వు ఇంద్రియ గ్రాహ్యతని కోల్పోతావు. కాబట్టి ఇక్కడ నీకు చూపు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు చూపు ఉండదు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే వరకు నీకు చూపును అలవాటు చేస్తే తర్వాత నిస్సహాయుడి అయిపోతావు. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆనందం కోసం కాదు. మేము చెప్పేది చేసేది విని చూసి ఆ విజ్ఞానాన్ని నీలో నిక్షిప్తపరచుకొని కాలగతిలో నీ దగ్గరికి వచ్చిన మరో ఎవరో వ్యక్తికి నువ్వు అందించాలి దానిని అని చెప్తున్నాడు ఆయన. అతను నీ నుంచి ఆ విశ్వజ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి సాధారణంగా ఇటువంటి విశ్వజ్ఞాన గ్రంథస్థం చేయబడుతుంది. అయితే అలా చేస్తే అది మరో చరిత్ర గ్రంథము, పవిత్ర లేఖనము అవుతుందని మా భయం. నువ్వు ఈ విశ్వజ్ఞానాన్ని గ్రహించి మరొకరికి అందించిన తర్వాత ఇది తప్పకుండా వ్రాయబడుతుంది. ఈలోగా నువ్వు ఇక్కడికి వచ్చింది నీ పని కోసం కాదు, మా పని కోసం అని గుర్తుపెట్టుకో. ఈయన చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యువ సన్యాసికి ఇక్కడ ఇదంతా నీకు మళ్ళీ చూపు అయితే కోల్పోతావు నువ్వు. ఎందుకంటే నిస్సహాయుడు అయిపోతావు. అంతకుముందు ఉన్న నువ్వు మనోదృష్టితో ఏదైతే చేస్తున్నావు అదంతా నీకు లేకుండా పోతుంది, ఆ ఇంద్రియ నిగ్రహం అదంతా. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే నీ దగ్గరికి ఎవరో ఎప్పుడో ఒక అతను వస్తాడు కదా, అతనికి నీ విశ్వజ్ఞానాన్ని అంతా ఇప్పుడు మేము ఇచ్చే జ్ఞానాన్ని అంతా నువ్వు అందించాలి. అది గ్రంథస్థం చేయబడుతుంది. ఇప్పుడు ఆ గ్రంథస్థం చేయందే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, వింటున్నాం అనమాట అని ఆయన వివరంగా చెప్తున్నాడు. అయితే ఆ గుహలో అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది. ఎవరైతే వృద్ధుడు యువ సన్యాసి ఉన్నాడో ఆ గుహలో కాస్త కామ్గా ఉందంటారు, నిశ్శబ్దంగా నిశ్చలతత్వంగా. అయితే వృద్ధుడు కొంచెం సేపు ఆగి మళ్ళీ కొంచెం సేపు చెప్తాను అని అన్నాడట. కొంచెంసేపు ఆగి మళ్ళీ కొంచెం సేపు ఆపుతాను, నేను విశ్రాంతి తీసుకోవాలి, నువ్వు కూడా వెళ్ళి నువ్వు నీకు పట్టుకొచ్చిన ఏదైతే ఉన్నాయో ఆ గుహ అంతా శుభ్రం చెయ్యి, బార్లీ పిండి కొట్టవలసి ఉంది, ఇదంతా నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా తర్వాత చెప్తాను. ఇదంతా శుభ్రం చేసి ఒక బార్లీ పిండి కూడా కొట్టాలి, వాళ్ళ ఆహారం అదే కదా, ఆ సాంప అనేది తయారు చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, బార్లీ పిండి కొట్టాల్సి ఉంటుందని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోతాడు అనమాట. మహాత్మా గుహలో మీరుండే అంతర్భాగాన్ని శుభ్రం చేయమంటారు. ఇతను కనిపించకుండా ఒక గుహలోని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు చెప్పడం అయిపోయాక, అది కూడా నిన్న శుభ్రం చేయమంటారా అని అడుగుతున్నాడు అనమాట యువ సన్యాసి. వద్దు, విశ్రాంతి తీసుకున్నాక నేనే శుభ్రంగా చేసుకుంటాను, అది నా పని. అయితే నువ్వు నా కోసం అదనంగా ఇసుక తెచ్చి ఇక్కడ పెడతావా, కొంచెం ఇసుక తెచ్చి అయితే ఇక్కడ పెట్టు చాలు, ఆ గది అయితే నేనే శుభ్రం చేసుకుంటాను, నువ్వేం చేయొద్దు అన్నాడు అనమాట. ఒక రాతి గోడ మీద దగ్గర ఏదో దేనికోసం ఎతికాడట తీరిగ్గా. 80 ఏళ్ల పాటు కేవలం సాంపా తిని బ్రతికి చనిపోయే లోపల కొత్త రుచులు చూడాలనే విచిత్రమైన కోరిక కలుగుతుంది. చనిపోయి మరో చోటికి వెళ్ళిపోతే అక్కడ ఆహారం అవసరమే ఉండదు కదా, అంతలోనే తల అడ్డంగా పోయి బహుశా ఆహారం మారితే నేను తట్టుకోలేక చనిపోతానేమో అంటే ఇతను అన్నీ ఇలా మాట్లాడుతున్నాడు అతనితోటి వృద్ధుడు అంటూ మా గుహ లోపలికి ఏకాంతంలోకి వెళ్ళిపోయాడట. ఆ భాగంలోకి ఆ యువ సన్యాసి వెళ్ళనే లేదు. అంటే అతన్ని రావద్దని చెప్పాడు అక్కడ శుభ్రం చేయడానికి, అందుకని అతను వెళ్ళలేదంట. ఆ మరుసటి రోజు వృద్ధుడు తన కథని మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ సుదూర గతంలో అక్కడ నేను ఆ విచిత్రమైన లోహపు అరుగు మీద పడుకొని ఉన్నాను. నేను అక్కడ ఉన్నది నా కోసం కాదని, తమ పని కోసమని నన్ను బంధించిన వారు నాకు స్పష్టం చేశారు. విశ్వజ్ఞానాన్ని నాలో దాచి ఉంచాలి అన్నాడు. కానీ నన్ను అలా బంధించేసి పెడితే నేను ఎక్కడున్నానో ఏమిటో నాకు కొంచెం కూడా అర్థం కాకపోతే
ఇలా బందీగా ఉండడం నాకు కష్టం లేకపోతే మీరు చెప్పే విషయాల పట్ల నాకేమీ ఆసక్తి ఉంటుంది? ఈ భయపడిపోతూ, కంగారు పడిపోతూ, ఎక్కడున్నానో ఇలా గందరగోళంతో ఉంటే చెప్పే విషయాల మీద నాకు ఆసక్తి ఎలా ఉంటుంది? చేసే పనుల పట్ల అంటున్నాడనమాట. అయితే దుమ్ము కన్నా హీనంగా చూస్తున్నారు నన్ను. మేము రాబందులకు వేసే శవాల పట్ల కూడా ఇంత హీనంగా ప్రవర్తించం. చనిపోయిన వారిని, బ్రతికున్న వారిని కూడా మేము గౌరవిస్తాము. నన్ను ఇంత అసహ్యంగా చూస్తూ కూడా మీరు నాగరికులమని చెప్పుకుంటున్నారు. ఆ నాగరికతకు అర్థం ఏమిటో అని అన్నాను అని చెప్తున్నాడు వృద్ధుడు. అతను వెళ్ళిపోయాడు. అయితే అంటే విన్నాడు గానీ వెళ్ళిపోయాడనమాట. నా మాటల్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. అతను గదిలో పచార్లు చేయటం వినిపిస్తుంది. అతను వెనక్కి తిరిగినప్పుడు అంటే ఇతని చూపుని మళ్ళీ తీసేసారనమాట. అందుకని వినపడుతుంది ఇతనికి. అయితే అతని పాదాలు నేలకు రాసుకున్న చప్పుడైతే వస్తుంది. ఉన్నట్లుండి నా పక్కకు వచ్చి నిలబడి నేను నా పై అధికారితో మాట్లాడి వస్తాను అంటూ ఏదో గట్టిగా ఉన్న వస్తువును అందుకొని చకచకా వెళ్ళిపోయాడంట. అయితే గరగర వీరవీర శబ్దం అయితే వినపడిందంట వెళ్ళిపోతున్నట్టు. ఆ లోహం అయితే క్లిక్కుమన్న చప్పుడు కూడా వినిపించిందంట. చాలా సేపటికి నాతో ఉన్న వ్యక్తి ఏదో భాషలో మాట్లాడాడు కాసేపు. ఏదో చర్చ జరుగుతుంది. సాయంత్రం క్లిక్‌మన్న శబ్దాలు అతను చేస్తూ అతను మళ్ళీ నా దగ్గరికొచ్చాడు అని చెప్తున్నాడు. మొదట నీకు ఈ గదిని చూపిస్తాను. మా గురించి చెప్తాను. మేము ఎవరమో, ఏం చేస్తున్నామో చెప్తాను. నీకు అర్థమైతే కానీ మా ప్రయత్నం ఫలించదు. నిజంగానే అతను అన్నాడు కదా! ఇట్లా గందరగోళంగా నేను భయపడుతూ ఏమో ఏదైపోతుందో నాకు అని భయపడుతూ ఆలోచిస్తూ కంగారు పడుతుంటే నాకేం అర్థం అవ్వదు. మీరు చేసేది నేను ఎలా చెప్పేది ఎలా వినగలుగుతాను అని అంటున్నాడు కదా! అందుకని వాళ్ళందరూ ఎళ్ళిపోయి చర్చించుకొని మళ్ళీ వచ్చారనమాట. వచ్చి నీకు ఇదంతా మేము ఎవరమో చెప్తాను. మేము ఎందుకు ఇలా చేస్తున్నామో అంతా అర్థమయ్యేటట్టు చెప్తానని అంటున్నాడనమాట అతను. కాబట్టి చూపిస్తాను, చెప్తాను. మేమెవరమో, ఏం చేస్తున్నామో కూడా చెప్తాను. నీకు అర్థమైతే గాని మా ప్రయత్నం నువ్వన్నట్టుగానే ఫలించదు. అందుకోసం మొదట మేము నీకు దృష్టినైతే ఇస్తాను అని మళ్ళీ దృష్టినిస్తానని చెప్తున్నాడనమాట. మొదట నా కళ్ళకైతే కాంతి వచ్చింది. చూపు వచ్చింది. అయితే ఆ కనపడేది చాలా విచిత్రంగా ఉందట. ఆ వ్యక్తి గడ్డాన్ని ముక్కుని అడుగు భాగం నుంచి చూస్తున్నాను. ఆ వ్యక్తి గడ్డాన్ని ముక్కునైతే అంటే పడుకొనున్నాడు కదా! అడుగు భాగం నుంచి చూస్తున్నా. అతని ముక్కు రంధ్రాల్లోకి చూస్తున్నాను. అతని ముక్కులో వెంట్రుకలు కనిపించి ఎందుకో నవ్వొచ్చింది. నవ్వటం మొదలుపెట్టాను. అతను కిందకి వంగాడు. అతని కన్ను ఒకటి నా చూపంతా ఆక్రమించింది. అతను కన్ను ఒకటుందట. అదైతే ఇతను చూసే చూపునంతా ఆక్రమించిందంట. ఓహ్! ఎవరో ఈ పెట్టెను తలక్రిందులుగా పెట్టారు అని అన్నాడతను. ఎందుకంటే తలకిందులుగా పెట్టారని ఇతనికి తెలీదనమాట. వాళ్ళు అప్పుడు గమనించుకున్నారు. ఇదేంటి ఇంత ఇలా చూస్తున్నాడు అని చెప్పి అప్పుడు గమనించుకున్నాడనమాట అతను. కాబట్టి ఎవరో నా తలకిందులుగా పెట్టాడు. అందుకే ఇలా కనపడుతుంది. నాకు లోకమంతా గిర్రున తిరిగింది. కడుపులో అయితే దేవేసింది. వాంతి వచ్చినట్లు కూడా ఉంది. ఓహ్! సారీ. హ్మ్. అసలు డబ్బా తిప్పే ముందు స్విచ్ ఆపేసి ఉండవలసింది. పోనీలే 1, 2 క్షణాల్లో బాగైపోతుంది నీకు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి అన్నాడనమాట. అయితే ఇప్పుడు నేను చూసుకోగలుగుతున్నాను. నా శరీరం అలా పాలిపోయి ఉండడం చూస్తే చాలా భయంకరమైన అనుభవంగా అనిపించిందంట. మళ్ళీ అతనికి దృష్టి ఇచ్చారు. ఆ దృష్టి వల్ల అతను తాను చూసుకోగలుగుతున్నాడు. చాలా పాలిపోయినట్టుగా ఉంది అనేది అనుభవంలోకి వచ్చేసరికి బాధ అనిపించిందంట మళ్ళీ అలాంటి ఒక అనుభవం. అయితే నా శరీరంలో నుంచి ఎన్నో గొట్టాలు వస్తున్నాయి. నన్ను నేను అలా చూసుకోవటం షాక్‌గా ఉంది. పైగా నా కళ్ళు గట్టిగా మూసేసుకొని ఉన్నాయి. ఒంటి స్తంభం మీదున్న పలచటి లోహపు పొర మీద పడుకొని ఉన్నాను. ఆ స్తంభం మొదట్లో కాలితో నొక్కి పడేయమని చాలా పెడల్స్ లాంటివి చాలా ఉన్నాయట. అయితే నా పక్కన ఒక కమ్మి ఉంది. దాని రంగురంగుల ద్రవాలున్న సీసాలు వేలాడుతున్నాయి. అవన్నీ ఏదో ఒక విధంగా నాకు కనెక్ట్ అయి ఉన్నాయి. అతను అన్నాడంట, "నువ్వు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నావు." ఏంటి ఇయన్నీ ఇతను చుట్టూ చూసి ఫస్ట్ కంగారు పడిపోయి, వామ్మో! ఇదేంటి ఈ అనుభవం ఇలా ఉంది. పాలిపోయిన నా శరీరాన్ని అంత చూసుకొని అనుకుంటుంటే, అతన్ని గమనించి అక్కడికొచ్చిన అతను అన్నాడనమాట, "నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఒక ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నావు నువ్వు." ఇప్పుడు చూడండి మొదటిసారి మనం హాస్పిటల్‌లోకెళ్ళి ఆ రూమ్‌లోకెళ్ళామంటే ఏ ఆపరేషనో లేకపోతే క్లీనింగ్ ప్రాసెసో ఏదో ఒకటి స్కానింగో ఏదో ఒకటి జరుగుతాయి గదా! అక్కడ మెటీరియల్స్ అంతా ఇన్‌స్ట్రుమెంట్లు అయన్నీ చూసి మనకి ఆ టూల్స్ అవన్నీ చూసి భయమేస్తది. ఫస్ట్ టైమ్ ఎళ్ళినోళ్ళకి. అలాగే ఏదో లోకానికి తీసుకెళ్లారు. అక్కడ ఏదేదో చేస్తున్నారు. మళ్ళీ చూపి ఇచ్చారు, మళ్ళీ తీశారు, మళ్ళీ ఇచ్చారు. అసలు ఇదంతా ఏంటని ఒక భయంకరమైన అనుభవంలా అనిపించిందనమాట భయంగా. అతను తర్వాత అన్నాడనమాట. అతనొచ్చి "నువ్వు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నావు" అని చెప్పాడనమాట. "ఇలాంటియన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి నీకు. నువ్వు కావాలంటే అలా నీ పొజిషన్‌ని మార్చుకోగలము" అంటూ ఒక పెడల్ మీద కాలు పెట్టాడట. నేను పడుకొని ఉన్న టేబుల్ గుండ్రంగా తిరిగిందట. అతను అట్లా మీట నొక్కితే ఆ పెడల్ మీద పెట్టి. అయితే మరో దాన్ని తొక్కాడు.
బల్ల అయితే ఒరిగింది, పడిపోతానేమో అని భయం వేసింది. ఇంకొకటి నొక్కితే బల్ల పైకి లేచింది. అలాగా ఎంత పైకి లేచిందంటే నాకు నేరుగా దాని అడుగు భాగం కూడా కనపడిందంట. అంత లేచిందట పైకి. నాకు కడుపులో ఏమేమో అయిపోతున్న బాధ. ఎందుకంటే అన్ని లోహాలు, గొట్టాలన్నీ గుచ్చేసున్నాయి. తలలోను, ముక్కులోను, పొట్టలోను మొత్తం అన్ని భాగాల్లోనూ రకరకాలుగా గుచ్చేసున్నాయి ముక్కుల్లోను. అంటే కొన్నేమో అతన్ని క్లీన్ చేసేవి, కొన్నేమో అతనికి ఆహారాన్ని పంపించేవి. ఇవన్నీ అనమాట. కాబట్టి అలాగా అనిపించిందనమాట అతనికి బాధగా. ఏవో అయిపోతున్నట్టు. గోడలు లోహంతో చేయబడి మనోరంజకమైన ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అటువంటి పచ్చటి మెటీరియల్ నేనెప్పుడు చూడలేదు. నున్నగా ఎలాంటి మచ్చలు లేకుండా ఉంది. లోహాన్ని అతికించడానికి వాళ్ళేదో ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తారని అయితే స్పష్టమవుతుందంట ఇతనికి అక్కడ వాళ్ళ అట్మాస్ఫియర్ చూసి. అయితే ఎందుకంటే పైకప్పు గోడలు నేల ఎక్కడ మొదలవుతున్నాయో గుర్తు కూడా తెలియట్లేదట. పైకప్పు గోడలు నేల ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడి నుంచి ఉన్నాయో అసలు గుర్తే తెలియట్లేదట అక్కడ. అంటే ఇది భూలోకం కాదు కదా, అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన్ని. హాస్టల్‌గా తీసుకెళ్ళి మెలకువ తెప్పించి ఇక్కడ స్పృహ పడిపోయినప్పుడు ఇయన్నీ అక్కడ తీసుకెళ్ళాక స్పృహ రావడం ఇయన్నీ జరుగుతున్నాయన్నమాట. అయితే గోడలు నేలలోకి పైకప్పులోకి ప్రవహిస్తున్నాయి అని చెప్పవచ్చు. నేలలోకి ప్రవహిస్తున్నాయి ఆ గోడలు, పైకి ప్రవహిస్తూ ఉన్నాయట ఏదో ఒక నదిలాగా. అయితే ఎక్కడ కూచుగా ఉండే మూలలు గాని, మొనలు గాని లేవు. కూచు అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాక షార్ప్‌గా అనమాట. ఎక్కడ కూచుగా ఉండే మూలలు గాని, మొనలు గాని లేవు. అప్పుడు గోడలో కొంత భాగం లోహపు శబ్దం చేస్తూ పక్కకు జరిగిందంట. ఇట్లా ఇతను గమనిస్తూ ఉంటే ఆ లోహపు గట్టుల భాగం కొంచెము పక్కకు జరిగినట్టుగా కనిపించిందంట. జరిగిందంట. ఇప్పటికి నేను ఆ శబ్దానికి కొంతవరకు అలవాటు పడి ఉన్నాను. ఒక విచిత్రమైన తల లోపలికి తొంగి చూసి చుట్టూ పరికించి వెంటనే వెనక్కెళ్ళిపోయింది. అక్కడంతా విచిత్రమైన మనుషులున్నారుగా. కొంతమంది మరుగుజ్జులున్నారు, కొంతమంది 14 అడుగుల పొడుగోళ్ళున్నారు. అని విచిత్రంగా ఉన్నారు ఆ లోకంలో. అన్ని లోకాల వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఈళ్ళు ఏదైతే సైంటిఫిక్‌గా ఇతన్ని క్లీన్ ప్రాసెస్ జరుగుతుందో ఆ రకరకాల లోకాల వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఒక విచిత్రమైన తల అని చెప్తున్నాడిక్కడ. విచిత్రమైన తల తొంగి చూసి మళ్ళీ వెనక్కెళ్ళిపోయిందట. ఏదో జరిగి మోసుకుంది. అంటే గోడలు ఇట్లా జరుగుతున్నాయి. మీటలు నొక్కుతున్నారు కదా పెడల మీద. ఇట్లా ఏదో జరిగి ఇట్లా మూసుకున్నట్టు అనిపించింది. ఇట్లా భయంతో కళ్ళు మూసేసుకొని ఉంటాడనమాట. అయితే నా ఎదురుగుండా గోడ మీద చిన్న కిటికీలు గుంపులుగా ఉన్నాయి. కిటికీలు చూడండి గుంపులుగా ఉన్నాయంట. మన కిటికీలు ఎక్కడుంటాయి? హాల్లోను, బెడ్రూమ్‌లోను, కిచెన్‌లోను అట్లా ఉంటాయి. ఈ గుంపులుగా ఉన్నాయట కిటికీలు అక్కడ. అయితే కొన్ని మనిషి అరచేయంత ఉన్నాయి. వాటి వెనకాల కొన్ని ఎరుపు, నలుపు గుర్తుల ఆనవాళ్లు కూడా సూచిస్తున్నాయట. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న కొన్ని పెద్ద కిటికీలు నా దృష్టిని ఆకర్షించాయి. వాటిలో నుండి ఏదో దివ్యమైన నీలపు వెలుతురు వస్తోంది. వింతైన కాంతి చుక్కలు కదులుతూ అర్థం కాని విధంగా నాట్యం చేస్తున్నాయట. చూడండి ఎంత వర్ణిస్తున్నాడు. ఎంత బావుందో ఆ లోకం అనేది. అందుకే ఇది ఏంటంటే మేడం ఇది అక్షరం పాయింట్ వైజ్‌గా పాయింట్ చేసుకొని చెప్పేటట్టుగా లేదు ఈ బుక్కు. ఎందుకంటే అక్కడ లోకాలు వర్ణించటము ఇతను మొత్తం అన్నీ చెప్తున్నాడనమాట. కాకపోతే మనం ఏ లోకంలోకెళ్ళామో ఇదంతా లాస్ట్‌లో ప్రస్తావిస్తారేమో. ఇతను ఎక్కడికి తీసుకెళ్లారనేది. కాబట్టి ఇక్కడ నిన్న చూసాను నేను. 5 డేస్ ఒకేళ ఉంది కాబట్టి పాయింట్ వైజ్‌గా చెప్దామని నోట్ చేసుకుందామని పెన్ను పెట్టుకొని కూర్చున్నా హోంవర్క్ చేద్దామని. కానీ ఇక్కడ అలా ఏం లేదు. ఈ వర్ణన కూడా మనం ఆ లోకం ఏంటనేది మనం తెలుసుకోవడానికి ఇదంతా చదవడం అవసరమైతుంది. కాబట్టి ఇతను చెప్తున్నాడనమాట. అలాగా దాన్ని చూస్తుంటే పాము నర్తిస్తున్నట్లు ఉందంట. ఆ కిటికీల్లోంచి ఆ బ్లూ కలర్ లాంటిది కదులుతూ ఉంటే ఒక పాము ఏదో నర్తిస్తుందా అన్నట్టుందంట. నన్ను బంధించిన వ్యక్తి నా ఆసక్తిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ పరికరాలన్నీ నీ గురించే చెప్తాయి. ఇక్కడ నీ మెదడు నుండి 9 తరంగాలను పంపుతున్నాము. మెదడులో కంట 9 తరంగాలేవో పంపిస్తున్నారట. కాబట్టి ఆ 9 వేర్వేరు సైన్ తరంగాలపై విద్యుత్ ప్రభావం పడుతుంది. వాటిని బట్టి నువ్వు ఉన్నత మనస్కుడవని తెలుస్తోంది. చూడండి వాళ్ళ ఈ మనసు లోతుల్లోకి కూడా ఆయన పంపి వాటిని చూపిస్తుందనమాట. ఎలాంటి వాడు వ్యక్తిత్వం తెలుస్తుందంట, ఆ మనస్సు పరిస్థితి తెలుస్తుందంట. అలాంటి పరికరాలు కూడా ఉన్నాయని వివరించి అతను చెప్తున్నాడు ఆ లోకంలో అతను. కాబట్టి మనసుని తెలియజేస్తుంది. ఇవి నీకు అద్వితీయ జ్ఞాపక శక్తి ఉందని, తద్వారా మా కార్యానికి నువ్వు సరిగ్గా సరిపోతావని చెప్తున్నాయి అని చెప్పి ఇతను విచిత్రంగా అలా చూస్తుంటే ఇతనికి నవ్వొచ్చి ఇవన్నీ వివరంగా చెప్పాడనమాట. ఈ పరికరం నీ మనస్తత్వం గురించి చెప్తుంది. ఈ పరికరం నీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్తుంది. నీ జ్ఞాపక శక్తిని చెప్తుంది అని వివరించి చెప్తున్నాడు. అయితే ఎంతో మృదువుగా నా విజన్ బాక్స్‌ని తిప్పాడు. అంతకుముందు నా దృష్టిలోకి రాని విచిత్రమైన గాజు సామాగ్రిని చూపించాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఇతని దృష్టి పథంలో లేదనమాట. అంత పరికించి చూసినా కనపడలా. అలాంటి ఒక గాజు సామాగ్రిని చూపించాడట. ఇవి నరాల ద్వారా ఆహారాన్ని ఎక్కించి
నీ రక్తంలో నుంచి మలినాల్ని తీసేస్తాయి. ఈ ఈ మిగిలినవేమో నీ శరీరంలోని మలినాలను బయటకు తీసి పంపిస్తాయి. మేమిప్పుడు అంటే కొన్ని మలినాలను తీయడానికి వెళ్తాయి, కొన్ని బయటికి పంపించేవి ఉంటాయి, కొన్ని ఆహారాన్ని ఇవన్నీ వివరించి చెప్తున్నాడనమాట. కాబట్టి ఇప్పుడైతే మేము నీకు చూపించాలనుకున్న వాటిలో ఏ షాక్ అయితే తప్పనిసరిగా నీకు వస్తుందో దానిని నువ్వు తట్టుకోగలుగుతావు. అంటే ఇతను గందరగోళంతో భయపడిపోయాడు కదా! అంటే వీళ్ళందరూ చర్చించుకొని అతనికి చెప్తే మంచిది, అతను మనకు సహకరిస్తాడు. ఈ భయంతో, కంగారుతో ఇతనేమి చెప్పుకున్నాడు కదా అతను. ఇలా చేస్తే నాకేం గుర్తుంటదయ్యా మీరు చేసేది, నేనెలా చెప్పగలను ఆ వచ్చిన ఎవరో వ్యక్తికి. కాబట్టి అన్నప్పుడు వాళ్ళందరూ చర్చించుకొని సరే ఇతనికి చెప్తేనే మంచిది, మన పని కూడా సులువవుతుందని ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారనమాట ఇప్పుడు. వచ్చి అన్నీ చూపిస్తున్నారు. ఆ పరికరాలు ఏం చేస్తాయో, ఏం చేస్తున్నామో, ఇదే అన్నీ వివరించి చెప్తున్నారనమాట వాళ్ళు. కాబట్టి నువ్వు తట్టుకోగలుగుతావు. ఇవన్నీ వాటిలో ఏ షాక్ అయితే తప్పకుండా నీకు వస్తుందో, ఒక షాక్ అనేది వస్తదనమాట ఇతనికి. అది దానిని నువ్వు తట్టుకోగలుగుతావు. ఎందుకంత షాక్ తిన్నావంటే, నీ దృష్టిలో నువ్వు ఎంత గొప్పగా చదువుకున్న పురోహితుడివైనా సరే, మాతో పోల్చితే నువ్వు చాలా అనాగరికుడివే. అంటే ఆ లోకంలో నాగరికత వేరు. ఇక్కడే మనకి ఒక్కొక్క ప్లేస్‌లో తెలంగాణ అని, ఆ రాష్ట్రం అని, జిల్లా అని కదా! ఊరని, ఒక గ్రామం అని యాస ఉంటుంది. వేరియేషన్స్ ఉంటాయి. భాషలో గాని, మాట తీరులో, బిహేవియర్‌లో. మరి లోకాల్లోనే ఉంది. అక్కడ నాగరికత అదే. ఇక్కడ నాగరికతకు పోలిస్తే నువ్వు చాలా అనాగరికుడివి. అంటే భూమి చాలా ఇంత చిన్నదనమాట. అన్ని లోకాలు తర్వాత తెలుసు కదా మనకి మరణానంతర జీవితం అన్నీ చదివితే తెలుస్తుంది. ఇది చాలా చిన్నదనమాట. మన గోరంతా ఒక అణువంతా ఇసుక రేణువంతే ఉంటుంది. కానీ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి మనము అనాగరికులమే అనమాట. కాబట్టి అదే చెప్తున్నాడు ఇతను. కాబట్టి నువ్వు అనాగరికుడివి, అజ్ఞానివి, మూర్ఖుడివి. మాకు ఏది మామూలు విషయం అది నీకు నమ్మశక్యం కానీ మహిమలాగా ఉంటుంది. మా సైన్స్ నీకు తొలి పరిచయంలోనే షాక్ కలిగిస్తుంది. అయినా ఆ రిస్క్ తీసుకోక తప్పదు. ఎంత తగ్గించినా రిస్క్ తప్పదు. రిస్క్ అయితే తప్పదు, షాకులు తప్పవు. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు అని అతన్ని సిద్ధపరుస్తున్నాడనమాట వీళ్ళు చేసే పనులన్నిటికి. లేకపోతే వాళ్ళు ఆళ్ళ పనులు చేసుకోలేరు కదా! ఇతను అడుగడుగునా నాకు భయమేస్తుంది, నాకు కంగారొస్తుంది, ఇదేంటి నాయనా అని పళ్ళికిలిస్తున్నారు. ఇలాంటియన్నీ చెప్తుంటే వాళ్ళకి కూడా అర్థమైపోయిందనమాట అని అన్నీ చక్కగా వివరించి చెప్తున్నారు. అతను నవ్వి అన్నాడంట. ఏమంటున్నాడంటే ఈ వృద్ధుడు నవ్వేసి, మీ గుళ్ళల్లో మీరు ప్రార్థనా సమయంలో శరీరంలోని మళ్ళీ అతనే నవ్వి చెప్తున్నాడనమాట ఈ వృద్ధుడితోటి. అంటే అప్పుడు వృద్ధుడు కాదు, యంగ్‌గానే ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ యువ సన్యాసి తన దగ్గరికొచ్చినప్పుడే వృద్ధుడు. ఈ వృద్ధుడు చెప్తున్నాడు. అయితే అతను నవ్వి అన్నాడనమాట ఇతనితోటి ఇంకా మళ్ళీ. మీ గుళ్ళలో మీరు ప్రార్థనా సమయంలో శరీరంలోని శబ్దాలను గురించి చాలా ఆర్భాటం చేస్తూ ఉంటారు. మీ ప్రార్థనా తతంగమంతా మాకు తెలుసులే. అయితే నువ్వు నిజంగా నీ శరీరం చేసే శబ్దాలను విన్నావా? ఇప్పుడు విను అంటూ తిరిగి గోడ దగ్గరికి వెళ్లి మెరుస్తున్న తెల్ల బొడిపెన్ను నొక్కాడట. వెంటనే బోలెడన్ని చిన్న చిన్న కన్నాల నుంచి శబ్దాలు వచ్చాయి. అవి నా శరీర శబ్దాలను అని గుర్తుపట్టాను. అయితే చిరునవ్వుతో అతను వేరే బుడిపెన్ను తిప్పాడు. శబ్దాలు ఎక్కువై గదంతా నిండిపోయింది. లబ్‌డబ్‌మంటూ నా గుండె ఎంత పెద్దగా కొట్టుకుంటుందంటే, ఆ చప్పుడు గాజు సామాగ్రి నా పట్ల సానుభూతితో దడదడలాడిందట ఆ చప్పుడుకు. అంటే ఒక గాజు సామాగ్రిలాగా అనిపించిందంట ఆ సౌండు. అంటే గుండె అయితే హార్ట్ అయితే దడదడమని కొట్టుకుందంట. అయితే మళ్ళీ బుడిపెన్ను తాగటంతో నా గుండె చప్పుళ్ళు వినడం ఆగిపోయాయి అని చెప్తున్నాడు ఇతను. శరీరంలో ద్రవాలు ప్రవహిస్తున్న చప్పుళ్ళు, కొండల్లో రాళ్ళ మీద ప్రవహించే సెలయేటి చప్పుడు అంత పెద్దదిగా ఉన్నాయట. చూడండి బ్లడ్ ద్రవాలంటే మనలో ఏముంటాయి? సీము, నెత్తురు అయన్నీ ఆ బ్లడ్ ఇవే కదా ఉంటాయి. వాటిని ఇతను ద్రవాలు అని చెప్తున్నాడనమాట. కొండల్లో ప్రవహించే ఒక రాళ్ళ మీద ప్రవహించే సెలయేటి చప్పుడంతగా ఉందంట పెద్దదిగా. దగ్గరగా వెళ్తే చూడండి మరి ఏమన్నా వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తే ఏముంటది దూరం నుంచి అలా వినపడుతూ ఉంటుంది. దగ్గరికెళ్తే ఆ హోర్ ఎక్కువైద్ది. అంత అలా ఉందంట లోపల. ఏవైతే ద్రవాలుంటాయో వాటి చప్పుడు. కాబట్టి మహావృక్షాల కొమ్మల మధ్య నుండి, ఆకుల మధ్య నుండి వీచే తుఫాను గాలి లాంటి శబ్దంతో గ్యాస్ రావడం వినిపించిందంట. మన ఒంట్లోంచి వచ్చే గ్యాస్ శబ్దం అలా వినిపించిందట అతనికి. పెద్ద పెద్ద కొండరాలను లోతైన చెరువులలోకి పడేస్తున్నట్లు శబ్దాలు. మీ శరీర శబ్దాలు అంటే నీ శరీర శబ్దాలు ఇవి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నీ శరీరం గురించి మాకు పూర్తిగా తెలుసు అని అతను అన్నాడనమాట. కాబట్టి మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టుంది. ఇంక మనం కొనసాగిద్దాం ఇప్పుడు. ఇంకేం చెప్తున్నాడంటే, కానీ ఇదేమీ అద్భుతం కాదు. ఇది మహత్యమూ కాదు. టిబెట్‌లోని పేద, అనాగరికత మూర్ఖులమైన, అజ్ఞానులమైన మేము కూడా ఇలాంటివి చేయగలం.
అంత పెద్దగా కాకపోయినా శరీర శబ్దాలను చెవులకు వినపడేంత పెద్దగా మేము చేయగలం. మేము ఆత్మను శరీరంలో నుంచి బయటకు నింపివేసే శరీరం నుంచి శబ్దాలను చెవులకు వినపడేంత పెద్దగా చేయగలము. శరీరం నుంచి బయటికి పంపేసి తిరిగి శరీరంలోకి కూడా తీసుకురాగలం అని చెప్తున్నాడనమాట. నువ్వు చేయగలవా? అతని ముఖంలో ఎగతాళి, వెక్కిరింత కనిపించాయి. నువ్వు ఇంత తేలిగ్గా భయపడేటట్లు లేవే! మమ్మల్ని నీ శత్రువులాగా, నిన్ను బంధించిన వాళ్ళలాగా అనుకుంటున్నావు కదా! అని అంటాడనమాట. అయ్యా! నా పట్ల మీరు ఇంకా ఎలాంటి స్నేహము చూపలేదు. నేను ఇలా భయపడుతున్నానని చర్చించుకున్నారు. నాకు ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి నా పట్ల ఇంకా ఎలాంటి స్నేహం అయితే ఫ్రెండ్లీగా అయితే లేరు ఇప్పటిదాకా. మిమ్మల్ని నేను ఎందుకు నమ్మాలో, ఎందుకు మీతో సహకరించాలో నాకు తగిన కారణం అయితే మీరు చూపించలేదు. కొండ చిలువ తన బందీని కదలకుండా పడేసినట్లు తన కొండ చిలువ తన్ని కదలకుండా పడేసినట్లు మీరు నన్ను పడేశారు. మీలో కొందరు నాకు భూతాల్లా కనిపిస్తున్నారు. ఇలాంటి భూతాల కొమ్ములు అలాంటి బొమ్మలు మా దగ్గరున్నాయి. అలా కనిపిస్తున్నారంట. విచిత్రంగా ఉన్నారు కదా! ఆ లోకంలో వాళ్ళందరూ. ఆ ప మనకి గోడల మీద కొన్ని ఫోటోల్లో అయి చూస్తాంగా ఫోటోలు అట్లా బొమ్మలు. అట్లా భూతాల బొమ్మల్లా కనిపిస్తున్నారు మీరు. కాబట్టి అలాంటి బొమ్మలు మా దగ్గరున్నాయి. అవి ఏ నరక లోకాల నుంచో కలల్లో భయపెట్టడానికి వచ్చే జీవాలలాగా మేము అనుకుంటూ ఉంటాము, చూస్తామేమో, చూపిస్తామయ్యి. అయినా వాళ్ళిక్కడ మీకు సహకారులుగా, సావాసులుగా ఉన్నారు అని అన్నాడనమాట ఈ వృద్ధుడు. అంటే బాహ్యంగా కనపడే వాటిని చూసి పొరపాటు పడవచ్చు. వీళ్ళలో కొందరు చెప్పలేనంత దయామయులు, మరికొందరు చూడడానికి మహనీయుల్లా కనపడతారు. వాళ్ళ బుద్ధి వక్రించి ఉంటుంది. వాళ్ళు ఎంత నీచానికైనా ఒడిగడతారు. అందరూ అనాగరికులలా పై మెరుగులు చూసి ప్రక్కదారి పడుతున్నావు నువ్వు అని అతను అన్నాడనమాట. అయ్యా అని చెప్పి అతని అభిప్రాయం చెప్తే, ఇక్కడ ఆ లోకంలో ఉన్న అతను ఇలా నువ్వు భ్రమపడుతున్నావు పై మెరుగులు చూసి. ఇక్కడ వాళ్ళు అలా ఎక్కడైనా ఏ లోకంలో వాళ్ళైనా అన్ని ఇదిలాగా ఉంటారన్నమాట. ఏ లోకం వాళ్ళైనా. అట్లా చెప్తున్నాడు అతను. అయ్యా మీ దృష్టి అసలు నుంచి వైపులు లేక ఉందో, లేక చెడు వైపు ఉందో నేనైతే నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి మీరు మంచివాళ్ళై ఉండి నన్ను తృప్తిపరిస్తే అప్పుడు మాత్రమే నేను మీతో సహకరించగలను అని ఇతను నిక్కచ్చిగా చెప్పేశాడనమాట మొత్తానికి. అయితే ఇతను భయపడుతున్నాడని వీళ్ళు చర్చించుకొని ఇతనికి ఇవన్నీ చూపిస్తున్నారు తప్ప ఫ్రెండ్లీగా లేరు. కాబట్టి మీరు అలా వస్తే నేను ఇంకా మీకు సహకరిస్తాను అని చెప్తాడు. లేకపోతే మీరు నన్ను ఏం చేసినా సరే మీ లక్ష్యం నెరవేరకుండా అడ్డుపడతాను. చూడండి ఇంకెంత చెప్తున్నాడు. మీకు అడ్డుపడతా నేను సహకరించను అని చెప్తున్నాడు. అతను వెంటనే కోపంగా అన్నాడు అనమాట. ఇలా డైరెక్ట్గా చెప్పేసరికి ఎవరికైనా కోపం వస్తుంది కదా! లౌక్యం ప్రదర్శించాలి ఎక్కడైనా తప్పదు. కాబట్టి ఇతను అంటున్నాడు అనమాట. కోపంగా అన్నాడంట అతను. ఏది ఎలా ఉన్నా నువ్వు అనారోగ్యంతో ఆకలితో చచ్చిపోతుంటే నీ ప్రాణాలు కాపాడామని మాత్రం ఒప్పుకుంటావా అని చెప్పి కోపంగా అన్నాడంట. చూడండి అతను గుడ్లు పెరికేసినప్పుడు నడుస్తూ ఆ పచ్చగడ్డి తింటూ ఆ కొమ్మలో ఆకులు ఏదో తింటూ పాకుంటూ దేక్కుంటూ అంత రక్తస్రావం కారుతుంటే గుడ్లు పెరికి అలా స్పృహ పడిపోతే అప్పుడు ఆహారం లేక నిద్ర లేక ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే తీసుకొచ్చానని నీకు గుర్తుంది కదా అని కోపంగా అడుగుతాడనమాట. నేను చాలా బాధగా అన్నాను. నా ప్రాణాలు కాపాడారు. అయితే దానికి నేను స్వర్గలోకాలకు వెళుతూ ఉంటే మీరు నన్ను వెనక్కి లాగారు నిర్దయగా. నా ప్రాణం పోయి స్వర్గానికి వెళ్ళిపోయేదావాడినేమో. మీరు నిర్దయగా నన్ను వెనక్కి లాగారు. అంతకన్నా నిర్దయగా మీరు ఇంకేమీ చేయలేరు నాకు. గుడ్డివాడి బతుకు ఏం బతుకు? గుడ్డివాడు ఎలా నడవగలడు? ఎలా చదవగలడు? నేను ఇప్పుడు తిండి ఎలా సంపాదించుకోగలుగుతాను? నన్ను బ్రతికించి మీరు నా మీద దయ చూపలేదు. ఇంతకుముందే మీరు చెప్పారు కదా! నేను ఇక్కడ ఉన్నది నా ఆనందం కోసం కాదని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమని. అందులో ఏమైనా కరుణ ఉందా? నేనిక్కడ మోపును కట్టినట్లు కట్టి పడేశారు నన్ను. మీ ఆడవాళ్ళు నాకొక ఆటనైపోయాను మీ ఆడవాళ్ళకి. ఇది ఏమన్నా బాగుందా? మీరంటున్నారే మంచి అని. ఆ మంచి ఎక్కడుంది దీనిలో? అని చెప్పి అతను కూడా బాధగా అడిగాడనమాట. అయితే అతను పిరుదుల మీద చేయి వేసుకొని నన్ను చూస్తూ నిలబడ్డాడు. చివరికి ఇలా అన్నాడు. నిజమే. నీ దృష్టిలో చూస్తే మేము చాలా నిర్దయగా ప్రవర్తించినట్లే. బహుశా నేను నిన్ను సమాధాన పరచగలనేమో. అప్పుడు నువ్వు ఉపయోగపడతావేమో అని వెనుతిరిగి గోడ దగ్గరికి నడిచాడు. ఈసారి అతను ఏం చేస్తున్నాడో అని నాకు అనిపించింది. చిన్న చిన్న కన్నాలతో నిండిన నలుచదరం ముందు నిలబడ్డాడు. దాని మీద ఒక నల్ల చుక్కను నొక్కాడు. గుంటగా ఉన్న ఆ నలుచదరం పైన ఒక లైటు వెలిగి కాంతివంతమైన పొగగా మారింది. నేను అదిరిపడ్డాను. అక్కడ ఒక ముఖం సజీవ పదార్థాలతో కనిపించింది. నాకు సంబంధించిన వ్యక్తి చాలాసేపు ఆ అపరిచిత భాషలో మాట్లాడి కాసేపు ఆగి నిశ్చేష్మైపోయినంత ఆశ్చర్యం వేసింది. కాసేపు ఆగాడంట కొంచెం మాట్లాడి.
నిశ్చేష్ని అతను అయిపోయినంత ఆశ్చర్యం వేసిందంట ఇతనికి. నా తల నా వైపు తిరిగి ఆ తల అతను వెనక తిరిగి నిలబడ్డాడు కదా! ఇట్లా చేతులు పెట్టుకొని ఏదో నొక్కాడు. తర్వాత అతని తల అలాగే ఉండగానే వెనక్కి తిరిగి ఇటు తిరిగిందంట ఇతని వైపు. ఈ వృద్ధుడు ఏదైతే రిపేర్ చేస్తున్నాడో అతని వైపు. అలా తిరిగేసరికి అసలు ఆ కనుబొమ్మలు పైకి లేచాయంట. ఆశ్చర్యం వేసిందంట. ఆ తల నా వైపు తిరిగింది. గుబురు కనుబొమ్మలు పైకి లేచాయి. ఆ పెదవుల చివర్లో పలచటి నవ్వు కనపడింది. మొరిగినట్లు ఒక వాక్యం వినపడింది. వెంటనే ఆ లైట్ మాయమైపోయింది. పొగ రింగులు రింగులు తిరిగి గోడలోకి పీల్చేసినట్లు మాయమైపోయింది. నన్ను బంధించిన వ్యక్తి నా వైపు తిరిగాడు. అతని ముఖంలో పూర్తి సంతృప్తి. సరే మిత్రమా, నీకు చాలా బలమైన వ్యక్తిత్వం ఉందని రుజువు చేసుకున్నావు. నీతో వ్యవహరించడం చాలా కష్టమే. మీ లోకంలోని నాకెవ్వరూ చూడని దానిని నీకు చూపించడానికి నాకు ఇప్పుడు అనుమతి లభించింది అన్నాడంట. అతను వృద్ధుడు చాలా బాధగా, మీరు ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా ప్రవర్తించారు అని అన్నప్పుడు అతను అలా తిరిగి మళ్ళీ ఆ మెడ మనిషి అట్టుగానే ఇటు తిరిగి తిప్పింది తల. ఆ కనుబొమ్మలు ఇట్లా అవడం ఇలా అనేసరికి ఇతనికి మళ్ళీ భయం వేసింది అనమాట. సరే ఆలోచించుకొని అప్పుడు అన్నాడు, సరే మిత్రమా, నీ వ్యక్తిత్వం చాలా మంచి ఇదిగా గట్టిగా ఉన్నట్టుంది, కాబట్టి నీకు చెప్తాను అని చెప్పి మిత్రమా అని మొదటిసారి సంబోధించి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ అతను ఏం చెప్తున్నాడంటే, గోడ వైపు తిరిగి ఆ నల్ల చుక్కను గట్టిగా నొక్కాడు. మళ్ళీ పొగ వచ్చి ఈసారి యువతి ముఖం కనిపించింది. నన్ను బంధించిన వ్యక్తి ఈమెకు ఏవో ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు మాట్లాడాడు. ఈమె తల ఊపి నా వంక ఉత్సుకతతో చూసి మాయమైపోయింది. మళ్ళీ అప్పుడు ఒక యువతి వచ్చిందంట. ఇలా ఏదో ఏదో చెప్పాడంట. అతని వైపు చూసి మళ్ళీ మాయమైపోయిందంట. అతను నాతో ఇలా అన్నాడు, ఇప్పుడు మనం కొన్ని క్షణాలు ఆగాలి. ప్రత్యేకమైన ఒక పరికరాన్ని లోపలికి తెప్పిస్తున్నాను. దాని ద్వారా నీకు ఈ ప్రపంచంలోని స్థలాలను చూపించబోతున్నాను. మహానగరాలను చూపిస్తాను. నీకేదైనా నగరం చూడాలని ఉందా అని అడిగాడంట. నాకు ప్రపంచం గురించి అస్సలు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడంట ఇతను. నిజమే, ఏదైనా ఒక నగరాన్ని గురించి కనీసం విని ఉంటావు కదా, అంటే నువ్వు చూడింది నిజమే కానీ ఏదైనా ఒక దాని గురించి కనీసం వినైనా ఉంటావు కదా అన్నాడంట. అవును, క్యాలింగ్ పాగ్ గురించి విన్నాను అని అన్నాడట ఇతను. క్యాలింగ్ పాగా భారతీయ సరిహద్దులో ఒక చిన్న సెంటిమెంట్ అది. ఇంకో మంచి ప్రదేశాన్ని గురించి ఆలోచించకూడదా అనగానే బెర్లిన్, లండన్, ప్యారిస్, కెయిరో లాంటి పట్టణాల గురించి ఏమంటావు అని అడగనే, క్యాలింగ్ పాన్ కన్నా మంచి ప్రదేశాన్ని చూడాలని ఉందా నీకు అని 4-5 దేశాల గురించి చెప్పి, దీన్నే చూడాలని ఉందా నీ క్యాలింగ్ పాన్ అని అడిగాడు అనమాట. కానీ మీరు చెప్పే ఆ ప్రదేశాల్లో వేటి పట్ల నాకు ఆసక్తి లేదు. వ్యాపారస్తులు ఆ ప్రదేశాల గురించి చర్చించుకున్నప్పుడు వినటం తప్ప అవి నాకు అర్ధరహితాలు. వాటి పట్ల నాకు ఆసక్తి కూడా లేదు. అంతేకాదు, ఆయా ప్రదేశాలకు సంబంధించిన బొమ్మలను కూడా కనీసం చూడలేదు నేను. మీరు చూపించిన నిజమో కాదో కూడా నేను చెప్పలేను. మీరు చెప్పే విధంగా చూపగలిగితే మాటే నిజమైతే నాకు లాసా పట్టణాన్ని చూపించండి. ఇవన్నీ మీరు ఏదైతే పట్టణాల గురించి చెప్పాడో వాటి గురించి వినడమే కానీ, అక్కడ వ్యాపారస్తుల మాటలు ఇలా అలా వినడమే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. వాటి మీద నాకు ఆసక్తి కూడా లేదు. మీకు గనక నిజంగా నాకు ఏదైనా చూపాలనుకుంటే లాసా పట్టణం గురించి చూపించండి అని అతను చెప్తాడనమాట. పారీని చూపించండి, పడమటి ద్వారాన్ని, మహా ఆలయాన్ని, ఆ యొక్క పటాలను చూపించండి. అవన్నీ నాకు తెలుసు, గుర్తుపడతాను. కాబట్టి మీరు చూపించేది నిజమో కాదో అర్థం చేసుకుంటాను. అంటే నాకు అతనికి పరిచయం ఉన్న వాటిని చూపించమంటున్నాడు. అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పి అంటున్నాడు అనమాట. అతను నా వైపు చూశాడు. మూర్ఛ వచ్చినంత పనైంది అతనికి. అమ్మో, ఇంత ఇదిగా చెప్తున్నాడు ఏంటి, భూలోకంలో అనాగరికులు అనుకుంటాము, చాలా తక్కువగా అనుకుంటాము, ఇతనేంటి ఇంత పెద్ద వ్యక్తిత్వం ఉంది, ఇంత నమ్మకంగా ఒకరిని ఎవరిని నమ్మట్లేదు, అతని నమ్మకం కలిగించేలా చూపించమని అడుగుతున్నాడంటే ఆ పైలోకాలకి ఇక్కడ చిన్నగా చూస్తారనమాట కొంతమంది. కాబట్టి అతనికి ఆశ్చర్యం వేసింది అనమాట. ఈ అబ్బాయి ఇతను మాట్లాడే అయితే ఒక కుదుపుతో తను సంభాళించుకొని ఇలా అంటున్నాడు అనమాట మళ్ళీ. ఒక నిరక్షర కుక్షి అనాగరికుడు నా పని గురించి నాకు నేర్పటమా? అయినా అతను చెప్పిన దాంట్లో సబబు లేకపోలేదు. అతను మాట్లాడే జిత్తుల మారితనంలో ఏదో ఉంది. అతను అడిగిన దానిని చూపించాలి, లేకపోతే అతను సమాధాన పడడు అని. సరేలే, గదిలో తలుపు లాంటిది పక్కకు జరిగిందట. సరేలే అన్నాడట మొత్తానికి. ఆ తలుపు లాంటిది ఏదో పక్కకు జరిగి హఠాత్తుగా 4 మనుషులు లోపలికి వచ్చారట. వాళ్ళు ఒక పెద్ద పెట్టెను లాక్కొని వచ్చారట. అది గాలిలో తేలుతున్నట్లుంది. అది చాలా బరువు ఉండాలి, ఎందుకంటే అది అతి తేలికగా ఉన్నట్లు గాలిలో తేలుతున్నా దాన్ని కదల్చాలన్నా, తిప్పాలన్నా, ఆపాలన్నా ఎంతో బలం చూపించాల్సి వస్తుందట. నెమ్మదిగా ఆ పెట్టెను నేనున్న గదిలోకి జరుపుకుంటూ తెచ్చారు. వాళ్ళు ఆ విధంగా దాన్ని జరుపుతూ లాగుతూ ఉంటే నేను
పడుకున్న ఆ బల్ల కింద పడేస్తారేమో అని కొంచెం సేపు భయం వేసిందట. అతను నా విజన్ బాక్స్ను గట్టిగా తాకాడు. దాంతో నాకు కొంచెం సేపు తల తిరిగినట్లయింది. వికారంగా ఉండింది. అయితే చాలాసేపు చర్చ జరిగిన తర్వాత చివరికి ఆ పెట్టెను నాకు కనిపించే విధంగా ఎదురుగా గోడకు పెట్టారట. మొత్తానికి ఒక టీవీ లాగా అమర్చారనమాట గోడకి. అయితే వచ్చిన వాళ్ళలో ముగ్గురు తలుపు మూసేసి వెళ్ళిపోయారు. నా నాలుగో వ్యక్తి, నన్ను బంధించిన వ్యక్తి కొంతసేపు చేతులు కదిలించుకుంటూ తెగ చర్చించుకున్నారట వాళ్ళు. చివరికి నన్ను బంధించిన వ్యక్తి నా వైపు తిరిగి, లాసా మనకు చాలా దగ్గరగానే ఉంది కాబట్టి చూపించడం కష్టం అనుకుంటున్నాడు అతను. అది చూపించగలగాలంటే మనం ఇంకా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే చాలా దగ్గరలో ఉన్నది చూపించడం కుదరదనమాట. అందుకని మనం దూరం వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నాడట. వాళ్ళు చర్చించుకుంటున్నారనమాట ఇట్లా. నేనేం మాట్లాడలేదు. అసలేం పట్టించుకోలేదు. కొంతసేపు ఆగి నన్ను బంధించిన వ్యక్తి అన్నాడు, "బెర్లిన్ గాని, బాంబే గాని, కలకత్తా గాని చూస్తావా?" అని అడిగారంట. అతను ఆ రెండో వ్యక్తి వైపు తిరిగాడు. అయితే నేను చూడనన్నాడనమాట ఇతను. చూడను, వాటికి నాకు చాలా దూరం అని చెప్పాడనమాట. అయితే అతను రెండో వ్యక్తి వైపు తిరిగి ఇద్దరు చాలా కఠినంగా వాదించుకున్నారండి. ఏంటి ఇతను ఇట్లాగా అని చెప్పి వాళ్ళకి కోపం వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఇతని బాధ్యత అప్పచెప్పబడింది. కాబట్టి ఇతనేమో మొండిగా ఉన్నాడు. ఏం చేయాలని చెప్పి ఇద్దరు గట్టిగా వాదించుకుంటున్నారంట. అయితే వాదించుకుంటూ, కఠినంగా వాదించుకుంటూ రెండో వ్యక్తి వైపు ఏడుపు మొహమే పెట్టేశాడట రెండో వ్యక్తి అయితే. తన బాధను, నిస్సహాయతను వ్యక్తపరుస్తూ చేతులు కదిలించి పెట్టె ముందు మోకరిల్లినట్లు కూలబడిపోయాడట. దాని ముందు భాగం పక్కకి తిరిగింది. అక్కడ ఒక పెద్ద కిటికీ కనిపించింది. అంతకు మించి ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు అతను తన బట్టల్లోంచి ఒక లోహపు ముక్కలు తీసి ఆ పెట్టె వెనక వైపు తిప్పుతూ, పాకుతూ వెళ్ళాడట తిరుగుతూ. అయితే విచిత్రమైన లైట్లు ఆ కిటికీలో వెలిగాయి. అర్థం పర్థం లేని రంగులు కనిపించాయి. బొమ్మ కదిలి ఊగి సుడిగాలిలాగా తిరిగింది. ఒక్కసారైతే కొన్ని నీడలైతే ఏర్పడ్డాయట. అవి పొటాలనేమో అనిపించిందంట. పొటోల్లాలనేమో అని అట్లా ఇతనికి అనిపించిందనమాట. అలాంటివేనేమో అని. ఆ విధంగా ఉన్నాయంట అవి. ఫోటోల్లాగా. అవేనేమో అని అనిపించిందనమాట ఇతనికి. ఆ విధంగా ఉన్నాయంటున్నాడు. అయితే ఇది కేవలం పొగ కూడా అయి ఉండొచ్చని ఇతను అనుకుంటున్నాడనమాట. అతను పెట్టె వెనక నుంచి పాకుతూ బయటకొచ్చాడు. మళ్ళీ ఆ వెనక్కెళ్ళాడు కదా! పాకుతూ మళ్ళీ బయటకొచ్చాడట. గొణిగి గబగబా గదిలో నుంచి బయటికెళ్ళిపోయాడు. కొంచెం ఏంటంటే వాళ్ళకి తను చెప్పినయన్నీ చేయడానికి కొంచెం ఒక అతనికైతే ఏడ్చినంత పనైతుంది. ఒక అతనికేమైతే కోపం వస్తుంది. మొత్తానికి ఏం చేయలేని నిస్సహాయుడు ఇవన్నీ చేస్తున్నారనమాట. కొంచెంసేపు గొణుక్కొని గబగబా గది నుంచి బయటికెళ్ళిపోయాడట. నన్ను బంధించిన వ్యక్తి నా వైపు చాలా అప్రసన్నంగా చూస్తూ, మనం లాసాకు చాలా దగ్గరగా ఉన్నాం కనుక ఫోకస్ చేయటం చాలా కష్టమవుతుంది. చూస్తుంటే అదంతా చూడండి మనం సిగ్నల్ లేనప్పుడు అట్లా గడగడ రావడం, అలా ఏదో మబ్బులాగా, పొగలాగా అనిపించడం అట్లా జరుగుతుందనమాట. చూపించలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి అప్రసన్నంగా చూస్తూ మనం లాసాకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఫోకస్ చేయడం చాలా కష్టంగా ఉంది. టెలిస్కోప్‌లో నుంచి చూడగలిగే దానికన్నా తక్కువ దూరంలో ఉంటే మనం చూడలేం కదా! ఇలాంటి పరిస్థితి మనదిప్పుడు. దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది. దగ్గర నుంచి ఏ టెలిస్కోప్ దృశ్యాల్ని చూపించలేదు. అదే ఇప్పుడు మన సమస్య. అర్థమైందా అని చెప్పి అతను ఇతనితో అంటాడనమాట. నాకు అర్థం కాని వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు. చూడండి ఇంకా ఇతను ఎక్కడ తగ్గట్లా. నాకు అర్థం కాని గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అంటున్న ఆ టెలిస్కోప్ అంటే ఏమిటి? దాన్ని నేనెప్పుడు చూడలేదు. లాసా దగ్గరగా ఉందని మీరు చెప్తున్నారు. నడిస్తే చాలా దూరం, చాలా సేపు పడుతుందని నేనంటాను. ఇతనికి తెలియని భాషలో ఇతను అంటున్నాడు. దగ్గరగా ఎలా ఉంటుంది అని అంటున్నాడనమాట. కాబట్టి ఇంకా నన్ను బంధించిన వ్యక్తి ముఖంలో బాధ కనిపించింది. కనిపించి అతను తన జుట్టు పట్టుకున్నాడట. ఏం చేయాలా అని ఇట్లా గట్టిగా జుట్టు పట్టేసుకున్నాడనమాట. ఏం చేయాలో తెలియక. అతని వైనం చూస్తే పిచ్చి పట్టినట్లు గంతులు వేస్తాడేమో అనిపించిందంట. అతి ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకున్నాడు. నీకు కళ్ళు ఉన్న రోజుల్లో ఏదైనా వస్తువు కంటికి అతి దగ్గరగా స్పష్టంగా కనిపించినంత దగ్గరగా పట్టుకొని చూసావా? ఇక ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాడనమాట. జుట్టు పట్టేసుకున్నాడు ఇగ. పీక్కుంటున్నాడిగ. పీక్కోవడం ఒకటే తక్కువైంది. నీకు దృష్టి కనుచూపు ఉన్నప్పుడు ఏదైనా ఇలా దగ్గరగా పెట్టుకొని ఏదైనా వస్తువుని చూసావా నువ్వు? అని అడుగుతున్నాడనమాట. అయితే దాన్ని చూడలేకపోయావంటే అదే ఇది. మా తిప్పలయ్యే అని చెప్తున్నాడనమాట. ఓకే. ఇంకా 5 మినిట్స్ ఉంది. అయితే నేను అతని వైపు తిరిగాను. చూసాను. కనీసం చూసాను అనైతే అనిపిచ్చింది. ఎందుకంటే తల ఒక దగ్గర చూపు కొన్ని అడుగుల దూరంలోనూ ఉండడం ఏ మనిషికైనా కష్టమైన అనుభవమే. ఏదేమైనా నేను అతని వైపు చూసి ఎంత విచిత్రం అని అనుకున్నాడట. అతను నాకు ప్రపంచంలో మరోవైపున ఉన్న పట్టణాలను చూపిస్తానంటున్నాడు కానీ, నా దేశాన్ని నాకు చూపించలేకపోతున్నాడు.
అందుకే నేను అన్నాను, అయ్యా మీరు ఏదైనా నా విజన్ బాక్స్ ముందు పెడితే ఈ చూసే విషయం గురించి నేనే నిర్ణయించుకుంటాను అన్నాడట. ఇక మీరు ఇన్ని తిప్పలు పడకండి, నా దేశమే నేను గుర్తుపట్టలేకపోతున్నాను, అదే చూపించలేకపోతున్నారు మీరు. మీరు ఒక పని చేయండి, ఆ విజన్ కొంచెం నా దగ్గరగా పెట్టి అన్నీ చూపిస్తే నేనే సెలెక్ట్ చేసుకుంటాను నాకేం కావాలో అని చెప్పి ఇక అన్నాడనమాట. సరే ఇక్కడితో ఇది ముగించేద్దాం, ఇంకా మిగతా భాగం రేపు చూద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.